ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో మనుషులు ఎలా ఉన్నారంటే, మన ముందుకొచ్చి చాలా తీయగా మాట్లాడతారు. అదే పక్కకు పోయి మన గురించే మళ్ళీ తప్పుగా చెప్పుకుంటారు. సో, వాళ్ళకి మన ముందుకొచ్చి, మన ముందు ధైర్యం చేసి మనల్ని ఒక మాట అనేంత దమ్ము లేదు కాబట్టి, వాళ్ళు పక్కకెళ్ళి అలా చెప్పుకుంటారు. సో, వాళ్ళని జంతువులతో పోల్చడానికి కూడా వాళ్ళు సరిపోరు. అంత నీచమైన బ్రతుకులు ఉంటాయి వాళ్ళవి. కాబట్టే వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. సో, అలాంటి మాటలు ఎప్పుడూ పట్టించుకోవద్దండి లైఫ్‌లో. అండ్ నేను ఇవాళ అయితే చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. సూపరొస్తది. పాతకాలంలో ఎవరు పెరుగు వాడేవాళ్ళు కాదు నాన్ వెజ్‌లో. సో, అలా పెరుగు ఏం యూజ్ చేయకుండా ఎక్సలెంట్‌గా మీకెంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వస్తది. బట్ మీరు చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మసాలా కూడా తీసుకోండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆయిల్‌లో ఆనియన్స్, చికెను, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ వాటర్ వచ్చి చికెన్‌లో ఇంకిపోయేలోపు ఒక మిక్సీ జార్‌లో కొబ్బర, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు, కారం, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇది బాగా మిక్సీ పట్టుకున్నాను. మెత్తని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం చికెన్లో వేసి ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవడమే. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీలో ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్